అండ్ ఫోర్త్ సెగ్మెంట్ వచ్చేసి లింక్డ్ఇన్ ఆల్గరిథమ్ ఈజ్ షాడోయింగ్ యువర్ ర్యాంకింగ్ అనమాట. లింక్డ్ఇన్ లో పోస్ట్ చేసినా కూడా రెస్పాన్స్ లేదు అంటే ఇట్ మైట్ బి ఆల్గరిథమ్ షాడో బ్యాన్. వై ఇట్ హ్యాపెన్స్ అంటే ఓవర్ పోస్టింగ్ ఓపెన్ టు వర్క్ అప్డేట్స్ వితౌట్ ఎంగేజ్మెంట్. అంటే మీరు ఓపెన్ టు వర్క్ నాకు ఇంకా జాబ్ కావాలి అని చెప్పేసి ఓవర్ పోస్టింగ్ అనేది చేయడం అనేది తప్పు. లింక్డ్ఇన్ ప్రయారిటైజెస్ డీప్ కామెంట్స్ అండ్ సేవ్స్ అవర్ లైక్స్ అనమాట. అంటే మనం ఎటువంటి కంటెంట్ ని లైక్ చేస్తున్నాం, ఎటువంటి పోస్ట్ ఫాలో అవుతున్నాం, ఎటువంటి జాబ్స్ కి అప్లై చేస్తున్నాం అనేది లింక్డ్ఇన్ అవన్నీ కూడా సేవ్ చేస్తుంది. అండ్ వెన్ ఎవర్ రిక్రూటర్ గానీ హైరింగ్ మేనేజర్ గానీ మన ప్రొఫైల్ చూడాలి అంటే వాళ్ళకి కొన్ని పర్సనల్ టూల్స్ లింక్డ్ఇన్ సేవ్ చేస్తుంది అనమాట. ఆ టూల్స్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. సో దెర్ విల్ బి లెస్ ఛాన్సెస్ ఆఫ్ యూ బీయింగ్ హైర్డ్. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే హైరింగ్ మేనేజర్స్ పోస్ట్ లో జెన్యున్ కామెంట్ చేయండి. ఇంట్రెస్టెడ్ అని రాయడం కాకుండా ప్రాపర్ క్వశ్చన్ ఆర్ ఇన్సైట్స్ ఇవ్వండి. మీ గురించి మీకు తెలిసింది, మీరు ఏం చేస్తారు, ఒకవేళ ఈ జాబ్ కి మీరు ఎందుకు ఫిట్ అవుతారు ఇది మెన్షన్ చేసి ఇంట్రెస్టెడ్ అని చెప్పండి. కానీ ఊరికే ఇంట్రెస్టెడ్ అని ఎక్కడ పడితే అక్కడ ఏ పోస్ట్ పడితే పోస్ట్ చదవకుండా పెట్టడం మాత్రం చేయకండి. ఇది ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. తర్వాత సెగ్మెంట్ 5 వచ్చేసి జాబ్ పోర్టల్స్ ఆర్ నాట్ ఫ్రీ ఫర్ కంపెనీస్. ఎవ్రీ కంపెనీ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ని వాడట్లేదు. రియాలిటీ ఏంటంటే చిన్న స్టార్ట్అప్స్ కి పెయిడ్ పోర్టల్స్ అఫోర్డ్ చేయడం కష్టం. కాబట్టి దే పోస్ట్ జాబ్ ఆన్ నీష్ కమ్యూనిటీస్ లైక్ డిస్కార్డ్, టెలిగ్రామ్ ఆర్ ఓన్ కెరీర్ పేజెస్. సో దీన్ని మనం ఎలాగా స్మార్ట్ హ్యాక్ చేయొచ్చు అంటే గూగుల్ లో ఇలా సెర్చ్ చేయండి, sites:careers.com, companyname.com, డెవలపర్ హైదరాబాద్ ఇలా టైప్ చేయండి. దెర్ ఆర్ గుడ్ ఛాన్సెస్ దట్ మీకు ఇంకొన్ని ఇన్సైట్స్, కొన్ని బెస్ట్ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ రెండోది వచ్చేసి మైండ్ సెట్. ఖచ్చితంగా కాల్స్ రాకపోతే బ్లేమ్ చేయడం కాకుండా రీసెట్ యువర్ అప్రోచ్. స్ట్రాటజీ ప్లస్ విజిబిలిటీ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అని చెప్పేసి నమ్మండి. బ్లైండ్ గా రెజ్యూమే పంపడం కాదు, ఇన్ఫోని స్మార్ట్ గా వాడడం ఇస్ ద రియల్ కీ. ఈ వీడియో ద్వారా జెన్యూన్ గా నేను కొత్త విషయం తెలుసుకున్నాను అనుకుంటే కామెంట్ ద పాయింట్ విచ్ యూ డిడ్ంట్ నో ఎర్లియర్. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత తెలుసుకున్న పాయింట్ కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మీరు ఫ్రెండ్ ఎవరైనా కూడా జాబ్ హంటింగ్ లో ఉంటే వాళ్ళకి ఇది షేర్ చేయండి.